ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నిర్జల ఏకాదశి యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ నిర్జల ఏకాదశి విశిష్టత ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అన్ని ఏకాదశులతో పాటు ఇది కూడా ఒక ఏకాదశి కదా అనే విషయం అందరికీ అనుకుంటారు. కానీ ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంది, ప్రత్యేక మహిమాన్వితమైనది. ఇలాంటి ఏకాదశి సంవత్సరంలో ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ ఏకాదశి విశేషాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి నెలకు 2 ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి ఒకటి, బహుళ ఏకాదశి ఒకటి. పౌర్ణిమకు ముందు ఒక ఏకాదశి, పౌర్ణిమ తర్వాత ఒక ఏకాదశి. ఈ 2 ఏకాదశులు కూడా ఉపవాస దీక్ష చేసిన ఎంత ఫలితం లభిస్తుందో ఈ ఒక్క ఏకాదశి రోజు పాటిస్తే అంత ఫలితం, అన్ని రేట్ల ఫలితం మీకు ప్రతి ఒక్కరికి లభిస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి అనగా ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఇది సర్వ ఏకాదశుల కన్నా, అతి ఏకాదశుల కన్నా కూడా మహిమాన్వితమైనది అనిగా పరిగణించబడింది శాస్త్రాల్లో. నిర్జల అనగా నీరు కూడా తాగకుండా అనే అర్థం వస్తుంది కదా. ఈరోజు నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం చాలా ప్రధాన విశేషం ఈ ఏకాదశి ప్రత్యేకత. అలా ఎవరైతే చేయగలుగుతారో వారికి 24 ఏకాదశులకు సంబంధించిన పుణ్యఫలితం ఈ ఏకాదశి పాటించడం వల్ల జరుగుతుంది. అయితే ఏకాదశి ఎలా పాటించాలి, దీని యొక్క విశిష్టత ఏంటి అనే విషయాన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ఏకాదశి ప్రత్యేకత గురించి తెలుసుకునే ముందు ఈ సర్వ ఏకాదశిలో అనగా 24 ఏకాదశుల ఫలితాన్ని ఇచ్చేదన్నమాట. ఈ ఏకాదశి ఉపవాసం చేయలేని వారు కనీసం ఈ నిర్జల ఏకాదశిని ఉత్సాహంగా పాటిస్తే, శ్రద్ధాభక్తులతో ఎవరైతే పాటిస్తారో వారు సర్వ ఏకాదశుల పదాన్ని పొందుతారని మన పురాణాలు చెప్తున్నాయి. దీనికి ఒక భారతంలో ఒక వృత్తాంతం కూడా ఉంది. భీమసేనుడు ఒకసారి వ్యాస మహామునిని అడిగి, అందరూ ఏకాదశిలో ఉంటారు కానీ నేను మాత్రం ఉండలేను, నాకు బాగా ఆకలిస్తుంటుంది, నేను ఆకలిని తట్టుకోలేను కదా, అందరికీ ఏకాదశి వ్రతాన్ని పాటించడం వల్ల, ప్రతి నెల వచ్చే 2 ఏకాదశులు పాటించడం వల్ల అందరికీ కూడా మహాపుణ్యం లభిస్తుంది, మరి నా పరిస్థితి ఏంటి అని వ్యాస మహర్షిని అడుగుతాడు. అప్పుడు వ్యాస మహర్షి ఆయనకు భీమసేనుడికి, నీవు కనీసి సంవత్సరంలో ప్రతి ఏకాదశి పాటించకపోయినా ఒక ఈ యొక్క జ్యేష్ఠ మాస శుద్ధ ఏకాదశి వస్తుంది. ఆ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజు ఒక ఏకాదశిని కనుక నీవు పాటించగలిగితే, కష్టపడి ఎలాగైనా చేసి ఆకలిని తట్టుకొని పాటించగలిగితే తప్పకుండా నీకు 24 ఏకాదశులు చేసిన పుణ్యం లభిస్తుంది. మిగతా వాటిలా కాకుండా నీవు ఈ ఒక్క ఏకాదశిని కొంత శ్రమ అనుకోకుండా శ్రమ తీసుకొని పాటించడానికి ప్రయత్నించు. అయితే ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే నీరు కూడా తీసుకోకుండా ఉండాలి అని చెప్తాడన్నమాట వ్యాసముని. కనుక అప్పుడు భీముడు చాలా కష్టపడి ఏదో రకంగా చేసి ఈ ఏకాదశి పాటిస్తాడు. అందువల్ల ఈ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఇక పుణ్యకాలం, ఈ ఉపవాసం వల్ల పాపాలు నశించి మన పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. నరకలోకానికి నుంచి విముక్తి కూడా లభిస్తుంది. విష్ణు భక్తికి ప్రతీక ఈ ఏకాదశి. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధన, భజన, నామస్మరణ ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. రోజంతా ఈ విష్ణు నామస్మరణ అంటే విష్ణు యొక్క ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, లేదా చదవగలిగిన వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ వినడం కానీ, ఆ రోజంతా విష్ణు సహస్రనామ పారాయణ పెట్టుకుని వినవచ్చు. లేదా చదవగలిగిన వాళ్ళు విష్ణు సహస్ర పారాయణం ఒక ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు పారాయణ చేయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. అలాగా లేకపోతే జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం ఉంటుంది విష్ణు సహస్రనామంలో. ఆ శ్లోకాన్ని 108 సార్లు మినిమం, తక్కువకు కాకుండా అంతకంటే ఎక్కువ సార్లు ఈరోజు ప్రత్యేకంగా కూర్చొని 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎవరి శక్తి కొద్దీ వారు చేయగలిగితే కూడా మంచి కర్మలు తొలగి మీకు మంచి పుణ్యప్రాప్తి లభిస్తుంది, మంచి శుభఫలితాలు లభిస్తాయి. ఇలాగా ఏదైనా శ్రీహరిని భక్తితో కొనియాడవలను. షోడశోపచార పూజ చేస్తే కూడా మంచిది. అభిషేకం చేసుకున్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ నిర్జల ఏకాదశి ఎలా ఆచరించాలని ముందుగా అయితే, ముందు రోజు సాయంత్రం కొంచెం ఏదో భోజనం చేయకుండా రాత్రి టైంలో టిఫిన్ మాత్రం చేసుకొని చాలా ఉపహారం ఏదైనా తీసుకొని పాటించాలి. ఆ మరుసటి రోజు ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఆ రోజంతా కానీ చేయగలిగిన వాళ్ళు కొన్ని గంటలైనా
పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా ఉండగలిగితే 24 ఏకాదశుల పుణ్య ఫలితం లభిస్తుంది. నిద్ర లేనిదిగా నిద్ర జాగరణ చేయాలి. భగవన్నామ స్మరణ కూడా చేయాల్సి ఉంటుంది. ద్వాదశ రోజు ఉదయం పూజ చేసిన ఉపవాసాన్ని విరమించాలి. దాన్ని పారణం అంటారు. ఆరోగ్యపరమైన ముఖ్య సూచన ఇక్కడ తెలుపుతున్నాను. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఉదాహరణకు షుగర్, బీపీ, నిర్జల ఉపవాసాన్ని చేయకూడదు. వారు పలహారంతో పాటించవచ్చు. ఏదైనా తీసుకోవాలి. మన శరీర సామర్థ్యాన్ని బట్టి ఈ ఉపవాసాన్ని పాటించాలి. కానీ మనకు ఏదో పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి చాలా 60 ఏళ్ళు 70 ఏళ్ళు పడిన వాళ్ళు కూడా ఈ నిర్జల ఏకాదశి పాటించడం మంచిది కాదు. ఆరోగ్య సమస్యల వల్ల. కాబట్టి నిర్జల ఏకాదశి అనేది శ్రద్ధతో నియమంతో పాటిస్తే 24 ఏకాదశుల ఫలితాన్ని ఒక్కరోజులోనే దక్కించుకునే అద్భుతమైన దివ్య అవకాశం ఇది. ఈ అవకాశం ఉన్నవారు చేయగలిగిన వారు ఎవరు కూడా వదులుకోవద్దు. కనీసం పూర్తి ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు అయినా పర్వాలేదు, అనారోగ్య సమస్యల వాళ్ళు అయినా కొన్ని గంటలైనా సరే వీరు నిర్జల ఏకాదశి పాటిస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంటుంది. ఏకాదశి వ్రతం శ్రద్ధగా చేస్తే భగవతానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శుభమస్తు.